నమస్కారం. సిసిసి న్యూస్కి స్వాగతం. పుష్కరాల నేపథ్యంలో చేపట్టాల్సిన పనులకు అవసరమైన నిధుల మంజూరుకు సంబంధిత శాఖలు వెంటనే తమ ప్రతిపాదనలు హెడ్ ఆఫీసులకు పంపించాలని జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి ఆదేశించారు. కలెక్టరేట్ పీజీఆర్ఎస్ హాల్లో నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదికలో ప్రజల నుంచి అర్జీలను కలెక్టర్ కీర్తి చేకూరి ఇతర అధికారులు స్వీకరించారు. జిల్లా నలుమూలల నుండి వచ్చిన ప్రజలు తమ భూ సంబంధిత కుటుంబ సంక్షేమ సమస్యలను కలెక్టర్ ముందు వినిపించారు. పీజీఆర్ఎస్లో మొత్తం 200కు పైగా అర్జీలు స్వీకరించబడినట్లు కలెక్టర్ కీర్తి చేకూరి తెలిపారు. అర్జీల పరిష్కారంలో ప్రతి శాఖాధికారి వ్యక్తిగత బాధ్యత వహించి సమస్యలను నిర్దిష్ట కాల పట్టికలో పరిష్కరించాలని సూచించారు. ప్రజలు చేసిన ప్రతి ఫిర్యాదుపై స్పష్టమైన విచారణ జరిపి తక్షణ చర్యలు తీసుకోవాలని ఆమె ఆదేశించారు. క్షేత్రస్థాయిలో అధికారులకు అర్జీలు అందజేయాలని సూచించారు. 1100 టోల్ ఫ్రీ నెంబర్కు ఫోన్ చేసి కూడా అర్జీలు ఇవ్వాలని సూచించారు. జూమ్ కాన్ఫరెన్స్ ద్వారా క్షేత్రస్థాయి అర్జీలపై కలెక్టర్ ఆదేశాలు జారీ చేయడం జరిగింది. జిల్లా రెవెన్యూ, అభివృద్ధి, హౌసింగ్, సంక్షేమ శాఖలకు చెందిన 5 ముఖ్య అధికారులతో పలు సమస్యలపై కలెక్టర్ సమీక్ష నిర్వహించారు. హౌసింగ్ సర్వే పురోగతి, భూ రికార్డుల శుద్ధి, రెవెన్యూ వివాదాల పరిష్కారం మరియు ప్రజలకు పారదర్శక సేవలు అందుబాటుపై కలెక్టర్ ప్రత్యేక దృష్టి సారించారు. 2027 గోదావరి పుష్కరాల నేపథ్యంలో చేపట్టాల్సిన పనులకు అవసరమైన నిధుల మంజూరుకు సంబంధిత శాఖలు వెంటనే తమ ప్రతిపాదనలు హెడ్ ఆఫీసులకు పంపించాలని జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి ఆదేశించారు. ప్రధానమంత్రి ఆవాస్ యోజన PMAY కింద గృహాల మంజూరుకు జిల్లా వ్యాప్తంగా జరుగుతున్న సర్వేను నవంబర్ 30లోగా తప్పనిసరిగా పూర్తి చేయాలని, స్థలం ఉన్నా ఇల్లు లేని అర్హులందరి వివరాలను నిర్ణీత యాప్లో నమోదు చేయాలని ఆమె పేర్కొన్నారు. నమోదు గడువు దాటితే పేదలకు గృహ మంజూరులో మరో 2-3 సంవత్సరాల ఆలస్యానికి దారితీసే అవకాశం ఉందని కలెక్టర్ హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా రెవెన్యూ అధికారి టి సీతారామమూర్తి, పి భాగ్యలక్ష్మి, డిఎస్పి విద్య, సిపిఓ అప్పలకొండ, డిఎల్డిఓ పి వీణాదేవి, జిల్లా అధికారులు ఆర్ సురేష్, వి పార్వతి, ఎన్ బుజ్జి, కె తిలక్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. ఒడిశా నుంచి గంజాయిని కర్ణాటకకు రవాణా చేస్తున్న నిందితులను రాజమండ్రి పోలీసులు అరెస్ట్ చేశారు. గంజాయి అక్రమ రవాణా చేస్తున్న 4 నిందితులను అరెస్ట్ చేసినట్లు ఈస్ట్ జోన్ జీఎస్పీ బి విద్య తెలిపారు. బొమ్మూరు పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు. అక్రమంగా గంజాయి రవాణా చేస్తున్నారన్న సమాచారంతో బొమ్మూరు ఎస్ఐ మురళీమోహన్ దివాన్ చెరువు వద్ద వాహనాలు తనిఖీ చేస్తుండగా కారు, వ్యాన్లో గంజాయిని గుర్తించామన్నారు. నిందితులు గంజాయిని ఒడిశాలోని బరంపురానికి చెందిన రాము వద్ద కొనుగోలు చేసి కర్ణాటకకు రవాణా చేస్తున్నారని తెలిపారు. కర్ణాటకకు చెందిన ఇస్మాయిల్ షరీఫ్, మున్సూర్, సుల్తాన్ సలీం, ముస్తాన్ అలీఖాన్లు అదుపులోకి తీసుకుని వారి వద్ద నుంచి 1.66 కోట్ల విలువైన 332.91 కిలోల గంజాయి, వ్యాను, కారు, 4 చరవాణులు స్వాధీనం చేసుకున్నామన్నారు. నిందితులను రిమాండ్ నిమిత్తం ROAGFCM కోర్టులో హాజరుపరిచినట్లు డీఎస్పీ తెలిపారు. ఈస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్ బొమ్మూరు పోలీస్ స్టేషన్ పరిధిలో గల దివాన్ చెరువు దగ్గర 0 పాయింట్లో వెహికల్ చెకింగ్ చేస్తున్నారు ఎస్ఐ మురళీమోహన్ గారు. 4 o'clock నుంచి మాకు మామూలుగా షెడ్యూల్ ప్రకారం 8 వరకు వెహికల్ చెకింగ్ ఇచ్చాము. వెహికల్ చెకింగ్ చేస్తూ ఉండగా అరౌండ్ 5:30 PM ఒక కారు అండ్ దాని వెనకాల ఇంకొక వ్యాన్ చెకింగ్కి వస్తూ పోలీసులను చూసి వెనక్కి తిరిగి సైడ్ టర్న్ తీసుకుంటున్నట్టు అనిపించి వాళ్ళని అప్రిహెండ్ చేయడం జరిగిందండి. కారులో 2 వ్యక్తులు అండ్ వ్యాన్లో 2 వ్యక్తులను పట్టుకున్నారు. వాళ్ళతో పాటు కారులో 1 kg అండ్ వ్యాన్లో 332 kgs ఆఫ్ గాంజాని పట్టుకోవడం జరిగింది. ఇట్స్ అ వెరీ బిగ్ క్యాచ్ అండ్ దీని విలువ సుమారు 1,60 లక్షలు ఉంటుంది. రాయుడుపాకల గ్రామం చాగల్నాడు తిరుమల క్షేత్రంలో 9వ వార్షిక కార్తీక మాస నిత్య అన్న సమారాధన కార్యక్రమం ముగిసింది. రాజమహేంద్రవరం రూరల్ రాయుడుపాకల గ్రామం చాగల్నాడు తిరుమల క్షేత్రంలో వేచేసి ఉన్న శ్రీ లక్ష్మీ పద్మావతి, శ్రీ గోదా ఆండాల్ సహిత శ్రీ వెంకటేశ్వర స్వామివారి దేవస్థానం వద్ద ఆలయ ధర్మకర్తలు బుద్దాల సూర్యనారాయణ, సత్యవతి దంపతుల కుమారులు బుద్దాల డెవలపర్స్ అధినేతలు బుద్దాల వెంకన్నబాబు, లక్ష్మీదేవి దంపతులు బుద్దాల అమ్మిరాజు, సూర్యదేవ కుమారి తదితరులు ఆధ్వర్యంలో
9వ వార్షిక కార్తీక మాస నిత్య అన్నదాన సమాధారణ కార్యక్రమం ముగించుకొని ఆలయ ధర్మకర్తలు బుద్దాల వెంకన్నబాబు, అమ్మిరాజు ఇంటి వద్ద కార్తీక మాసంలో అన్న సమారాధనకు విరాళాలు సేకరించిన దాతలకు, సేవ చేసుకున్న సేవకులకు, బంధుమిత్రులకు, స్నేహితులకు ఆత్మీయ విందు ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో భారీ సంఖ్యలో అందరూ పాల్గొని బుద్దాల వెంకన్నబాబుకు, అమ్మిరాజుకు ధన్యవాదాలు తెలియజేశారు. లేబర్ కోడ్స్ని రద్దు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ మెడికల్ రిప్రజెంటేటివ్స్ రాజమండ్రి సబ్ కలెక్టర్ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించారు. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన 4 లేబర్ కోడ్స్ని వ్యతిరేకంగా ఏపీ మెడికల్ అండ్ సేల్స్ రిప్రజెంటేటివ్స్ స్థానిక సబ్ కలెక్టర్ కార్యాలయం ఎదుట పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమం చేశారు. ఈ నిరసన కార్యక్రమానికి విచ్చేసిన సిఐటియు జిల్లా నాయకులు టి అరుణ్ మాట్లాడారు. గవర్నమెంట్ తీసుకొచ్చిన ఈ 4 లేబర్ కోడ్స్ దేశంలో ఉన్న కార్మిక రంగానికి ఉరితాడుగా బిగించినట్టు, కార్మికులను వారి వైధవ్యాన్ని కార్పొరేటర్లు, మేనేజ్మెంట్ చెప్పు చేతుల్లోకి నెట్టివేయడాన్ని తీవ్రంగా ఖండించారు. పవన్ మాట్లాడుతూ కార్మిక రంగానికి సంబంధించిన 29 చట్టాలను నిర్వీర్యం చేస్తూ 4 లేబర్ కోడ్స్ని అన్యాయంగా దొడ్డిదారిన తీసుకొచ్చిందని, వీటి వలన కార్మికులందరికీ ఉద్యోగ భద్రత, బీమా చట్టం, పిఎఫ్ చట్టం, లీవ్ రూల్స్ తదితరులు చట్టాలని తుడుచుకొని పోయాయని ఈ చర్యను తీవ్రంగా ఖండించారు. ఏపీ ఎంఎస్ఆర్యు రాష్ట్ర సెక్రటరీ సత్యరాజు మాట్లాడుతూ మెడికల్ అండ్ సేల్స్ రిప్రజెంటేటివ్స్కి సేల్స్ ప్రమోషన్ ఎంప్లాయీస్ యాక్ట్ 1976 ఉండటం వలన దేశంలో సేల్స్ రంగంలో ఉన్న కార్మికులకు ఎంతో రక్షణ ఉండేది. కానీ ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన 4 లేబర్ కోడ్స్ వలన ఫిక్స్డ్ టర్మ్ ఎంప్లాయ్మెంట్ వలన ఉన్న ఉద్యోగులకి ఎసరు పెట్టారని విమర్శించారు. ఎస్ఎస్ మూర్తి, సబ్ యూనిట్ సెక్రటరీ రణదీప్ సింగ్, యూనియన్ నాయకులు రామ్ కుమార్, వర్మ, వీరబాబు, బాబ్జీ, కేఎంబి శాస్త్రి, ఖాదర్, సత్యనారాయణ, బషీర్, ఫాల్గున్, ధనేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. శ్రీ 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 మధ్విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి వారి నవరాత్రి మహోత్సవాలు ముగిశాయి. శ్రీ 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 మధ్విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి వారి 58వ నవరాత్రి మహోత్సవాలు ముగింపు సందర్భంగా భారీ అన్నదానం జరిగింది. కేవీఆర్ స్వామి రోడ్ ఈ నెల 10వ తేదీన ప్రారంభమైన ఉత్సవాలు ముగిశాయి. కార్యవర్గ సభ్యులు, రాజమండ్రి నగర రూరల్ స్వర్ణకార సంఘం, సువర్ణ వర్తక సంఘం, సిల్వర్ జ్యువెలరీ మ్యానుఫ్యాక్చరర్స్ వర్కింగ్ యూనియన్ సభ్యులు స్వామివారి ఊరేగింపులో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ఉత్సవ చైర్మన్ ముక్కామల స్వామి, ప్రధాన కార్యదర్శి పొలుమూరి సతీష్ కుమార్, కోశాధికారి కడియం వీరబాబు, కార్యనిర్వాహక అధ్యక్షులు వీర్ని వీరభద్రరావు, మురమళ్ళ కోటేశ్వరరావు, కొమ్మోజు సుధాకర్ తదితరులు పాల్గొన్నారు.
రాజమండ్రిలో ఈరోజు ఆంధ్రా బ్యాంక్ వ్యవస్థాపకులు డాక్టర్ భోగరాజు పట్టాభి సీతారామయ్య జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఆంధ్రా బ్యాంక్ వ్యవస్థాపకులు ప్రముఖ స్వాతంత్ర్య సమరయోధులు డాక్టర్ భోగరాజు పట్టాభి సీతారామయ్య జన్మదినం పురస్కరించుకొని ఆల్కాడ్ గార్డెన్స్ ఆర్సిటీలో పూర్వ ఆంధ్రా బ్యాంక్ రూరల్ డెవలప్మెంట్ ఇన్స్టిట్యూట్లో నిర్వహించారు. డాక్టర్ భోగరాజు పట్టాభి సీతారామయ్య 1880వ సంవత్సరం నవంబర్ 24న పశ్చిమ గోదావరి జిల్లా గుండుగొలంలో జన్మించారు. ఆయన తండ్రి తన 4వ ఏటనే మరణించడంతో విద్యాభ్యాసం కోసం ఏలూరుకు వచ్చి అక్కడ మిషన్ స్కూల్లో మెట్రికులేషన్ పూర్తి చేశారు. తరువాత ఉన్నత విద్యకే మెడ్రాస్ వెళ్ళి అక్కడ BA డిగ్రీని 1900లో పూర్తి చేశారు. తర్వాత మెడ్రాస్లోనే గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ నుండి డాక్టర్ డిగ్రీని 1905లో పొందారు. చదువు పూర్తయిన తర్వాత మచిలీపట్నంలో డాక్టర్గా ప్రాక్టీస్ చేస్తూ గాంధీజీచే ప్రభావితుడై బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా స్వాతంత్ర్య ఉద్యమంలో పాల్గొన్నారు. డాక్టర్ భోగరాజు పట్టాభి సీతారామయ్య ఎన్నో ఆర్థిక సంస్థలను స్థాపించారు. అందులో ఆంధ్రా బ్యాంక్ ఒకటి. ఆంధ్రా బ్యాంక్ని 1923 సంవత్సరంలో స్థాపించారు. ఆంధ్రా బ్యాంక్ ద్వారా తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా దేశంలోని వివిధ ప్రాంతాల్లో సంస్థను విస్తరింపజేసి ఆర్థిక అభివృద్ధికి ఎంతగానో కృషి చేశారు. దేశంలో వివిధ ప్రాంతాల్లో వ్యవస్థను ఆంధ్రా బ్యాంక్ ద్వారా తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా దేశంలో వివిధ ప్రాంతాల్లో సంస్థలను విస్తరింపజేసి ఆర్థిక అభివృద్ధికి ఎంతగానో పాటుపడ్డారు. ఆంధ్రా బ్యాంక్ ద్వారా ఎందరికో ఉపాధిని కల్పించి వారి కుటుంబాల ఉన్నతికి తోడ్పాటుని అందించారు డాక్టర్ భోగరాజు పట్టాభి సీతారామయ్య. ఆయన జన్మదినాన్ని ఆంధ్రా బ్యాంక్ పూర్వ ఉద్యోగులు, ప్రస్తుతం యూనియన్ బ్యాంకులో ఉన్న ఆంధ్రా బ్యాంక్ ఉద్యోగులు అందరూ కలిసి ఘనంగా నిర్వహించి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథిగా విచ్చేసిన యూనియన్ బ్యాంక్ రీజనల్ హెడ్ విశ్వేశ్వరరావు మాట్లాడుతూ డాక్టర్ భోగరాజు పట్టాభి సీతారామయ్య నిరుపేద కుటుంబంలో జన్మించి ఎందరికో స్ఫూర్తిని నింపుతూ ఒక ఆర్థిక వ్యవస్థగా మారి ఆంధ్రా బ్యాంకును స్థాపించి ఎందరికో ఉపాధిని కల్పించి లక్షల మందికి అండగా నిలిచారని కొనియాడారు. ఈ కార్యక్రమంలో ఆంధ్రా బ్యాంక్ పూర్వ ఉద్యోగులు, నాయకులు మల్లేశ్వరరావు, BVV కొండలరావు, ISN రాజు, KRK రెడ్డి, విజయ్ ప్రతాప్, UBI రామకృష్ణ, PV రావు, రవికుమార్, భాస్కర్, కరుణాకర్, ప్రస్తుతం యూనియన్ బ్యాంకులో ఉన్న ఉద్యోగులు, నాయకులు DV ప్రసాద్, MSN రాజు, మురళి, స్వాతి, వంశీ, గౌతమ్, రామబ్రహ్మం, వినీషా, DV రావు, కిషోర్, శ్రవణ్, సంతోష్, కోటేశ్వరరావు, రాంబాబు, సాగర్, మహిళా ఉద్యోగులు రమణ, అంజలి, సుమిత్ర, లలితాదేవి, సుజిత తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆర్సిటీలో డాక్టర్ భోగరాజు పట్టాభి సీతారామయ్య విగ్రహాన్ని ఏర్పాటు చేయడానికి విశేషంగా కృషి చేసిన మోరంపూడి UBI మేనేజర్ విశ్వనాథ్ని అందరూ అభినందించారు. అలాగే ఆర్సిటీ డైరెక్టర్ శ్రీనివాస్ని పట్టాభి సీతారామయ్య ప్రాంగణాన్ని చక్కగా నిర్వహిస్తున్నందుకు అందరూ అభినందించారు. ఇంతమంది ఇవాళ ఇక్కడికి రావడం చాలా సంతోషకరం. పెద్దలు శ్రీ భోగరాజు పట్టాభి సీతారామయ్య గారి జన్మదినం సందర్భంగా వారికి నివాళులు అర్పించుకోవడం అనేది మనకి చాలా గొప్ప విషయం అది. సో ఆ రోజు వారు ఆంధ్రా బ్యాంక్ స్థాపించి వారి ఆశయాలకు అనుగుణంగా బ్యాంక్ ఎంతెంత అభివృద్ధి చెంది ఆ కస్టమర్లందరూ మనం చేసుకుంటున్నాం, బిజినెస్ చేస్తున్నాం, ఈ సమాజానికి ఉపయోగపడే సేవ కూడా మనం బ్యాంకులో చేస్తున్నాం. చేసుకోవడం అందరూ కూడా అభినందించదగ్గ విషయం సార్. మీ అందరికీ కూడా ఇక్కడికి వచ్చినందుకు, ఈ కార్యక్రమంలో పాల్గొన్నందుకు, ముఖ్యంగా మన రీజనల్ హెడ్ విశ్వేశ్వరరావు గారికి, అలాగే మా యూనియన్ లీడర్స్కి అందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలండి. అయితే ఒక విషయం చెప్పాలి సార్, ఇందాక చెప్పినట్టు ABSCC మెంబర్ అన్నారు కదా, దానికి ఆ ఇన్స్పిరేషన్ కానీ ఆ బేస్ కానీ ఏదైనా ఆంధ్రా బ్యాంక్ నుంచి నేర్చుకున్నాను. అంతవరకు వెళ్ళడానికి కూడా ఆ లీడర్స్ని చూసి నేర్చుకుని ఇంత స్టేజ్కి వచ్చాననే చెప్పాలి. ఖాళీగా ఉన్న ఆశా వర్కర్ పోస్టులు భర్తీ చేయాలని ఆశా వర్కర్స్ జిల్లా కార్యదర్శి M వెంకటలక్ష్మి ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. రాజమండ్రిలో ఖాళీగా ఉన్న ఆశా వర్కర్స్ పోస్టులను భర్తీ చేయాలని తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్కు ఆశా వర్కర్స్ యూనియన్ వినతిపత్రం ఇచ్చారు. ఈ సందర్భంగా ఆశా వర్కర్స్ జిల్లా కార్యదర్శి M వెంకటలక్ష్మి మాట్లాడుతూ జిల్లాలో ఆశా వర్కర్స్ పోస్టు 300 పైగా ఖాళీగా ఉన్నాయని, వీటిలో 6 నెలల క్రితం 30 పోస్టులు భర్తీకి నోటిఫికేషన్ ఇచ్చి నేటికి వాటిని భర్తీ చేయలేదని అన్నారు. దీనివల్ల ఆశా వర్కర్ల పనిభారం పెరిగిందని, ప్రజలకు సరైన సర్వీసు అందడం లేదని అన్నారు. కావున జిల్లాలో ఉన్నటువంటి ఖాళీ ఆశా వర్కర్ పోస్టులను వెంటనే భర్తీ చేయాలని ఈరోజు PGRS గ్రీవెన్స్లో
జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరికి వినతిపత్రం ఇచ్చారు. వెంటనే స్పందించి త్వరలోనే భర్తీ చేస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి బి పవన్ పాల్గొన్నారు. ఏవైతే గత 5 నెలల క్రిందట పోస్టులు అయితే నోటిఫికేషన్ ఇచ్చారో అవి పూర్తి స్థాయిలో భర్తీ చేయాలని చెప్పేసి, అలాగే మిగిలిన పోస్టులు కూడా వెంటనే నోటిఫికేషన్ ఇచ్చి ఆ భర్తీ కూడా పూర్తి చేయాలని చెప్పేసి ఈరోజు గ్రీవెన్స్లో కలెక్టర్ మేడం గారిని కలిసి రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. తండ్రి ఆశయాన్ని నెరవేర్చిన కుమారుడు కాటన్ విగ్రహ విధాత సత్యపండును బాధ్యత సేవా సంస్థ వ్యవస్థాపకులు గిరిజాల్ బాబు ఘనంగా సత్కరించారు. ఎద్దుల బండి నడుపుకుంటూ జీవించే నిరుపేద వ్యక్తి అయిన లక్షలాది రూపాయల వ్యయంతో కాటన్ దొర విగ్రహాన్ని నెలకొల్పి తల్లిదండ్రుల సంకల్పాన్ని నెరవేర్చిన దొడ్డ సత్యపండును బాధ్యత సేవా సంస్థ వ్యవస్థాపక అధ్యక్షులు గిరిజాల బాబు ఘనంగా సత్కరించారు. ఆలమూరు మండలం సండిపూడి గ్రామానికి చెందిన నిరుపేద కూలి వెంకయ్యకు పూర్వం నుంచి కాటన్ నెలకొల్పాలనే కోరిక, అది తీరకుండానే ఆయన స్వర్గస్థులయ్యారు. ఎడ్ల బండి తోలుకునే సాధారణ వ్యక్తి అయిన సత్యపండు డబ్బులు కూడబెట్టుకుని దాదాపు 5 లక్షల రూపాయల వ్యయంతో ఊరిలో కాటన్ దొర విగ్రహాన్ని, దానికి ఆనుకొని రైతులు సేదతీరే వేదికను 3 సెంట్ల స్థలంలో శోభాయమాన కట్టడాన్ని ఏర్పాటు చేశారు. తమ తల్లిదండ్రులు వెంకయ్య, భూలోకమ్మ జ్ఞాపకార్థం దీన్ని నిర్మించి సత్యపండు తండ్రి కోరికను తీర్చాడు. ఈ విషయం తెలుసుకున్న గిరిజాల బాబు తమ బాధ్యత సేవా సంస్థ సభ్యుల నేతృత్వంలో సందిపూడి వెళ్లి సత్యపండును ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా బాబు మాట్లాడుతూ గోదావరి జిల్లాలకు అన్నం పెట్టిన మహనీయుడు కాటన్ దొరని అన్నారు. అటువంటి మహనీయుని విగ్రహం పెట్టాలని సత్యపండు తల్లిదండ్రులు సంకల్పించడం గొప్ప విషయం అన్నారు. వాళ్ళ మరణానంతరం నిరుపేద అయినప్పటికీ కాటన్ దొర విగ్రహాన్ని ఏర్పాటు చేసిన సత్యపండు చరిత్రలో మహోన్నతమైన వ్యక్తిగా నిలుస్తారని గిరిజలు అభినందించారు. ఈ కార్యక్రమంలో జాతీయ ఉత్తమ ఉపాధ్యాయుడు చిలుకూరి శ్రీనివాసరావు, బాధ్యత సేవా సంస్థ సభ్యులు దొడ్డా బుజ్జి, పొన్నమిరాజు, వీర్రాజు, కొక్కిరాల వెంకటేశ్వరరావు, మహేష్ తదితరులు పాల్గొన్నారు. నిజంగా ఉద్యోగ ధర్మం అంటే 4 మాటలు చెప్పి 4 రకాలుగా చేసి వెళ్ళిపోతారు ఎవరైనా. మరి ఆ రోజుల్లోనే తన సొంత కుమార్తెను కూడా కోల్పోయాడు. కానీ ఆ మహానుభావుడు ఆ సేవలు ఇప్పుడు వృధా పోవని చెప్పి ఈ రోజుకి కూడా ఇంతకాలంగా 1000 కోట్లున్న కోటేశ్వరులు ఎవరు గుర్తుపెట్టుకోలేరు. కానీ కాటన్ ధర అనగానే ముద్దరి దిగే ముందర ప్రతి రైతు కుటుంబంలో కూడా గుర్తొస్తుంది. తప్పకుండా మన వారసులు, మన వ్యవసాయం కూడా మనం కాపాడుకుంటాకే, మన కుటుంబాలకే, మనకు ముందర తరవాలకే కొత్త రకాలను జోడించి రాజమండ్రి కోట్లింగాలపేటలో శ్రీ 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 శ్యామలాంబ అమ్మవారి ఆలయ కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో వార్షిక వేడుకలు సాంప్రదాయ పద్ధతిలో నిర్వహించారు. రాజమండ్రి కోట్లింగాలపేటలో ఉన్న శ్రీ 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 శ్యామలాంబ అమ్మవారి 13వ వార్షికోత్సవం సందర్భంగా శంకర మల్లికార్జునలో సీతారామలక్ష్మి దంపతులచే గణపతి పూజ, అర్చన, విశేషమైన పంచామృతాలతో పళ్లరసాలతో అభిషేకం, మహిళలు గోదావరి నదికి పూజలు చేశారు. గోదావరి జలాలు 108 కలశాలతో తీసుకువచ్చి స్వయంగా అమ్మవారికి అభిషేకాలు నిర్వహించారు. అనంతరం బ్రహ్మశ్రీ అల్లంరాజు కిరణకుమార్ శర్మ దంపతులకి భక్తులచే చిరు సత్కారం అంది జరిగింది. కోట్లింగాలపేట గ్రామ పెద్దలు, పలువురు ప్రముఖులు తదితరులు పాల్గొన్నారు. ఆ జలమును ఇంటి దగ్గర చల్లుకునే ఎడల సర్వ దోషములు పోతాయని భక్తుడి యొక్క నమ్మకము. అలాగే ఈ అందరి చేత స్వయంగా వార్షికోత్సవం ఒక్కరోజే అమ్మవారిని స్వయంగా ఈ భక్తజనులు అందరూ కూడా ముట్టుకోవడానికి అర్హత కల్పించారు కమిటీ వారు. అలాగే ఈ యొక్క అభిషేకానికి సర్వ భక్తులు కూడా వచ్చి, సర్వజనులు కూడా వచ్చి స్వయంగా అమ్మవారికి స్వహస్తాలతో అభిషేకం చేసుకోవచ్చు ఈ ఒక్కరోజే. కావున ప్రతి ఒక్కరూ కూడా ఈ రోజున వార్షికోత్సవం రోజున అందరూ కూడా ఇది రాజమండ్రి సత్యసాయి గురుకులంలో బాబా జయంతి వేడుకలు జరిగాయి. శ్రీ సత్యసాయి శత జయంతి ఉత్సవాల్లో భాగంగా రాజమహేంద్రవరంలోని శ్రీ సత్యసాయి గురుకులంలో బాబా 100వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించడం జరిగింది. కార్యక్రమంలో పాల్గొన్న రాజమహేంద్రవరం
రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి మాట్లాడుతూ శ్రీ సత్యసాయిబాబా సత్య, ధర్మ, శాంతి, ప్రేమ, సేవ అనే అంశాలను ఆచరించి ఆదర్శంగా నిలిచిన మహనీయుడు అని అన్నారు. శోభాయాత్ర నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గురుకులం కరస్పాండెంట్ శ్యామ్ సుందర్, ప్రిన్సిపల్ కె గుర్రయ్యలు, పలు పార్టీలకు చెందిన నాయకులు, నగరానికి చెందిన పలువురు వైద్యులు, అధికారులు పాల్గొన్నారు. అలాగే వెనుకబడ్డ మారుమూల ప్రాంతాలకు మంచినీరు అందించడం కోసం విశేష సేవలు చేశారు. అలాంటి మహాశయుడు మన మధ్య లేకపోయినా ఆయన ఆదర్శం ఉంది. హిందూ మత ధర్మాన్ని చక్కగా వివరించి ప్రజలకు తెలియజేసి వారందరినీ కూడా తీర్చిదిద్దిన వ్యక్తి సత్యసాయి గారు. అలాంటి గురుకులంలో ఈ రోజున మరొకసారి అందరినీ ఇక్కడ ఉన్న కరస్పాండెంట్ గారిని, ప్రిన్సిపాల్ గారిని ఎన్ని రోజులు కష్టపడ్డారో నాకు తెలియదు. ఒకప్పుడు ఎల్కే అని చాలామందికి తెలియదు, లలిత కళా నికేతన్. ఇవాళ 70లో ఇక్కడ రోజు ప్రతి సంవత్సరం కూడా భారీగా నాటక పోటీలు జరిగాయి. నాటక పోటీలు పెద్ద పెద్ద కళాకారులంతా ఇక్కడి నుంచి తీర్చిబడి వెళ్ళారు. మళ్ళీ ఆ రోజు చూస్తూ ఉన్నాం సాంకేతికంగా ఎంత ప్రతిభ, ఎంత చక్కగా ఇన్ని వందల మంది తీర్చిదిద్దడం చిన్న విషయం కాదు. మరొకసారి హెడ్స్ ఆఫ్ టు ద స్టాఫ్ అండ్ వృద్ధ దంపతులకు న్యాయం చేయాలని రాష్ట్ర బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ సంక్షేమ సంఘం నాయకులు కలెక్టరేట్లో వింతపత్రం అందించారు. తూర్పుగోదావరి జిల్లా దేవరపల్లి మండలం యాదవోలు గ్రామానికి చెందిన వెనుకబడిన కులానికి చెందిన వృద్ధ దంపతులు సమ్మంగి రమణయ్య, అంజమ్మకు న్యాయం చేయాలని రాష్ట్ర బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ సంక్షేమ సంఘం తరఫున కలెక్టరేట్ స్పందనలో కలిసి వింతపత్రం అందజేశారు. అదే గ్రామానికి చెందిన వ్యక్తి తన అనుచరులతో కలిసి వచ్చి దౌర్జన్యంతో 50 ఏళ్లకు పైబడి నివసిస్తున్న తాటాకు గుడిసె నుండి గెంటేసి ఆ వృద్ధ దంపతులను నిలువ నీడ లేకుండా చేశారని వ్యవస్థాపక అధ్యక్షుడు సానబోయిన రామారావు ఆవేదన వ్యక్తం చేశారు. హైకోర్టు పోలీసులు నియమ నిబంధనల ప్రకారం నిర్ణయం తీసుకోవాలని తీర్పు ఇచ్చినప్పటికీ న్యాయం జరగలేదన్నారు. రాష్ట్ర వైస్ చైర్మన్ ఎల్వి ప్రసాదరావు, జిల్లా అధ్యక్షుడు బి జార్జ్ యాంటోనీ, బత్తిన కొండలరావు, మురళీధర్ తదితరులు పాల్గొన్నారు. చూడటం జరిగింది. చూసిన విషయాన్ని నేటి రోజున కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్లాలని రాష్ట్ర బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ సంక్షేమ సంఘం తరఫున మా రాష్ట్ర వైస్ చైర్మన్ ఎల్వి ప్రసాద్ గారు, అలాగే జిల్లా ప్రెసిడెంట్ జార్జ్ ఆంటోనీ గారు, నేను సానబోయిన రామారావు రాష్ట్ర అధ్యక్షుడిగా ఈ పరిశీలన చేసిన విషయాన్ని కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్ళాము. వాళ్ళకి న్యాయం జరగాలనేసి, న్యాయం చేయాలని కోరాము. వారు కూడా, కలెక్టర్ గారు కూడా బాగా స్పందించి వెంటనే చేస్తామనేసి హామీ ఇచ్చారు. సమగ్ర శిక్షలో పనిచేస్తున్న కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగుల సమస్యలు తక్షణమే పరిష్కరించాలని జిల్లా జేఏసీ నాయకులు డిమాండ్ చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా సమగ్ర శిక్షలో పనిచేస్తున్న కాంట్రాక్టు అవుట్సోర్సింగ్ ఉద్యోగుల సమస్యలు తక్షణం పరిష్కరించాలని, ఉద్యోగ భద్రత కల్పించడంతో పాటు విద్యాశాఖలో విలీనం చేసి తమకు న్యాయం చేయాలని బొమ్మూరులోని జిల్లా కలెక్టరేట్ వద్ద పెద్ద ఎత్తున ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఏపీ సమగ్ర శిక్ష కాంట్రాక్ట్ అండ్ అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ జిల్లా జేఏసీ నాయకులు మాట్లాడుతూ రాష్ట్రంలో 25,000 మంది భవిష్యత్ అంధకారంలో ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. జీవో 2ను సవరించడంతో పాటు విద్యాశాఖలో విలీనం చేసి వేతనాలు పెంచాలని, రిటైర్మెంట్ వయసు 62 సంవత్సరాలకు పెంచాలని, గతంలో జరిగిన సమ్మె ఒప్పందాలు అమలు చేయాలని డిమాండ్ చేశారు. అనంతరం కలెక్టర్కు వినతిపత్రం అందజేశారు. జేఏసీ నాయకులు డి వంశీకృష్ణంరాజు, ఎం రఘునాథ్, ఆర్ వెంకట్రావు, వెంకటేష్, ఏ వెంకట్రావు, కె వీరపాండు, జాకపురాజు తదితరులు పాల్గొన్నారు. అలాగే ఎస్ఎస్ఏలో పాఠశాలలో చేస్తున్నటువంటి పార్ట్ టైం టీచర్స్ కానీ, అలాగే సిఆర్ఎంటీలు, ఎంఐఎస్లు, అకౌంటెంట్లు,
తర్వాత మన ఎంఆర్సీ సిబ్బంది అందరం కూడా తక్కువ వేతనాలతో ఈ రాష్ట్రంలో పనిచేస్తూ ఉన్నాము. గత డిసెంబరు నెల 2023న మేము పెద్ద ఎత్తులో ధర్నా చేయడం జరిగింది, సమ్మె చేయడం జరిగింది. ప్రభుత్వాన్ని మేము గత 2023 సంవత్సరంలో పెద్ద ఎత్తున ఉద్యమం చేసి మమ్మల్ని పార్ట్ టైం అనే పదం తొలగించి వొకేషనల్ టీచర్గా గుర్తించి మాకు జీతాలు పెంచాలని, ఉద్యోగ భద్రత కల్పించాలని మేము అడిగినప్పుడు ప్రభుత్వం మా సమ్మెను విరమింపజేసి కొన్ని ఒప్పందాలు చేసింది. కానీ ఆ ప్రభుత్వం ఆ ఒప్పందాలను గాలికి వదిలేసింది. ఇప్పుడు ప్రభుత్వం అప్పుడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మా దగ్గరికి వచ్చి మేము ప్రభుత్వంలో రాగానే మీ ప్రతి హామీని మేము నెరవేరుస్తామని మాకు మాట ఇచ్చారు. మేము ఈరోజు ఇక్కడ మా సమస్యలను పరిష్కరించుకోవడం కోసం మేము సమ్మె కాలంలో చేసిన ప్రభుత్వం ఏదైతే మాకు ఒప్పందాలు చేసిందో, ఇస్తామని హామీ ఇచ్చిందో వాటిని నెరవేర్చుకోవడం కోసం ప్రభుత్వం చేయలేదు కాబట్టి మళ్ళీ మేము ఇక్కడ టెంట్ వేసాము. ఇందులో అత్యధికంగా లేడీస్మే ఉన్నామండి. ఆడవారం మాత్రమే ఉన్నాం కనుక మా సమస్యలను ప్రభుత్వం ఇప్పటికైనా దృష్టిలో పెట్టుకుని తీరుస్తుందని మేము కోరుకుంటున్నాము. కోట్లింగాల దేవస్థానం డైరెక్టర్గా గంగాభవానికి శ్రీమాన్ చిన్న వెంకన్న బాబు స్వామీజీ ఆశీస్సులు తీసుకున్నారు. శ్రీ ఉమా కోటిలింగేశ్వర స్వామి దేవస్థానం ట్రస్ట్ బోర్డు డైరెక్టర్గా నియమితులైన గుబ్బల గంగాభవానీని గాడాల శ్రీ మహాలక్ష్మి సమేత చిన్న వెంకటేశ్వర స్వామి వారి పీఠాధిపతి చిన్న వెంకన్న బాబు స్వామీజీ అభినందించారు. ఈ మేరకు తిలక్ రోడ్లోని ఆమె నివాసానికి మన గుడి మన సేవ ఉభయ రాష్ట్రాల చైర్మన్ మాతల రమేష్, సాయి మాధవి సోమవారం వెళ్లి దుస్సాలువ కప్పి అభినందనలతో అందించారు. ఎన్నో ఆలయాలకు చేయూతనందించిన గంగాభవానీని సేవలకు మంచి గుర్తింపు లభించిందని ఆయన పేర్కొంటూ ఇంకా మెరుగైన సేవలు అందించి మంచి పేరు తెచ్చుకోవాలని ఆకాంక్షించారు. చవ్వాకల శ్రీనివాసరావు, టి వెంకటప్పారావు, ముదునేరి వెంకటలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. భగవంతుడి సేవ ఇంకా ఆవిడ చేతుల మీద అనేక కార్యక్రమాలు దేవుడికి చెందాలని ఉంది. పవిత్ర గోదావరి నది తీరాన మనందరం కూడా దక్షిణ కాశీగా చెప్పుకునే కోటిలింగేశ్వర స్వామి క్షేత్రానికి ఆవిడ సేవకురాలుగా నియమించబడ్డం నిజంగా ఆవిడ సేవలకు భగవంతుడు మెచ్చి మరొక అవకాశాన్ని కల్పిస్తూ వచ్చాడని చెప్పుకోవడానికి ఎటువంటి సందేహం లేదు. కోట్లింగాల క్షేత్రానికి డైరెక్టర్గా ఎన్నికైన గంగాభవాని గారికి మా పీఠం తరపున శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. నేను ఈ సందర్భంగా ఆవిడ ఈ డైరెక్టర్ పోస్ట్కి ఎన్నికవడం ఎంతో సమంజసంగా ఉంది. ఈ పోస్ట్ ఆవిడకి రావడం ద్వారా ఈ రాబోయే గోదావరి పుష్కరాలకి ఆవిడ తాలూకా సేవలు ఎన్నో అందజేస్తారని, ఇంకా ముందు నేను ఉమా కోట్లింగేశ్వర స్వామి గుడికి మంచిగా సేవలు చేసి మంచిగా ఉండాలని అనుకుంటున్నాను. ఆ స్వామి నా చేత ఇంకా చాలా సేవలు చేయించుకోవాలని మనస్ఫూర్తిగా నేను ఇంకా ఎక్కువ కోరుకుంటున్నానేమో అనుకుంటున్నాను. నేను అనుకున్న దానికంటే ఎక్కువ ఇచ్చారు స్వామి. బాలీవుడ్ హీమ్యాన్ ధర్మేంద్ర స్వర్గస్థులయ్యారు. యావత్ సినీ పరిశ్రమలో విషాదం అలముకుంది. బాలీవుడ్ నటుడు ధర్మేంద్ర కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ధర్మేంద్ర నేడు కన్నుమూశారు. దాంతో బాలీవుడ్ ఇండస్ట్రీకి శోక సముద్రంలో మునిగిపోయింది. 89 ఏళ్ల ధర్మేంద్ర ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో నటించారు. ముఖ్యంగా షోలే సినిమా ఆయనకు ఎనలేని గుర్తింపు తెచ్చిపెట్టింది. 6 దశాబ్దాలకు పైగా తన నటనతో మైమర్పించారు ధర్మేంద్ర. 1935 డిసెంబర్ 8న పంజాబ్లోని నస్రాలీ గ్రామంలో జన్మించిన ధర్మేంద్ర 1960లో దిల్ భీ తేరా హమ్ భీ తేరా చిత్రంతో అరంగేట్రం చేశారు. కెరీర్ తొలినాళ్లలో సాఫ్ట్ రొమాంటిక్ పాత్రలతో గుర్తింపు తెచ్చుకున్నారు. 1970వ దశకంలో హీ మ్యాన్ ఇమేజ్ సొంతం చేసుకున్నారు. ఆంకే, షికార్, మేరా గావ్ మేరా దేశ్, యాదోం కి భారత్, దోస్త్, షోలే, ధర్మవీర్ లాంటి సినిమాలలో స్టార్గా మారారు ధర్మేంద్రకు 2 భార్యలు. తొలి భార్య ప్రకాష్ కౌర్, రెండో భార్య హేమామాలిని. 1980లో డ్రీమ్ గర్ల్ హేమామాలిని వివాహం చేసుకున్నారు ధర్మేంద్ర వారసత్వాన్ని ముందుకు తీసుకెళ్తున్నారు సన్నీ డియోల్, బాబీ డియోల్. రాజకీయాల్లోనూ తనదైన ముద్ర వేసుకున్నారు ధర్మేంద్ర. 2004-9 మధ్యలో బీజేపీ నుంచి ఎంపీగా సేవలందించారు. ధర్మేంద్ర 1997లో ప్రతిష్టాత్మక ఫిలింఫేర్ లైఫ్ టైం అచీవ్మెంట్ అవార్డు అందుకున్నారు. అలాగే 2012లో భారత ప్రభుత్వం నుంచి పద్మభూషణ్ పురస్కారం అందుకున్నారు.
సిసిసి న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి మళ్ళీ ప్రసారమయ్యే సిసిసి న్యూస్లో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.